వరుణుడు మళ్లీ భయపెడుతున్నాడు. తెలంగాణకు మరోసారి వాన ముప్పు పొంచి ఉంది. 4 రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. యానాం, ఉత్తరాంధ్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సముద్ర మట్టానికి సగటున 3.1 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉంది. ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశలో వంగి ఉంది. ఇవాళ వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 4 రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. 2 జిల్లాలకు ఆరెంజ్, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీంతో రాబోయే ఇవాళ రేపు విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇప్పటికే 2 జిల్లాలకు రెడ్ అలర్ట్స్, 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, ఇప్పటికే అలర్ట్స్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. సో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఏ ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది? ఏదైతే కోస్తాంధ్ర దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ రోజు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం నిన్న ఒక నివేదిక విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ రోజు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే చూస్తే మాత్రం కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట్, మహబూబాబాద్ ఈ జిల్లాలకు సంబంధించి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం తెలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికీ ఆయా జిల్లాలకు సంబంధించి కూడా నిన్నటి నుంచి కూడా పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా నిన్న అర్ధరాత్రి అటు హైదరాబాద్ నగరంలో కూడా భారీ వర్షం కురిసింది. దాదాపుగా రాజేంద్ర నగర్ లో 6.8 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. తదుపరి ఈ రోజు రాష్ట్రానికి సంబంధించిన ఆరెంజ్ అలర్ట్, రేపటి నుంచి 3 రోజుల పాటు ఎల్లో అలర్ట్. అంటే ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతో పాటుగా రేపటి నుంచి 3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఎల్లో అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాలైనటువంటి అటు ఖమ్మం కావచ్చు, మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్ష సూచనలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే ఐఎండీ సూచనలు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఐఎండీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఎప్పటికప్పుడు ఈ వెదర్ కి సంబంధించినటువంటి బులెటిన్స్ పంపిస్తా ఉంటారు, అలర్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పటికైనా రాష్ట్రం ప్రభుత్వం గుర్తెరిగి అటు గతంలో ఏదైతే రెడ్ అలర్ట్ ఇచ్చినా కూడా వాయుగుండం ఏర్పడ్డప్పుడు నిర్లక్ష్యానికి పోకుండా ప్రజల ప్రాణాలు కాపాడడానికి, భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఉండేటందుకు ముందస్తుగానే ప్రజలను అలర్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ప్రధానంగా ఖమ్మం కావచ్చు, దాంతో పాటుగా అటు మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి కూడా భారీ వర్షం ఇచ్చినటువంటి నేపథ్యంలో అక్కడి ప్రజలను అలర్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఏదైతే ముందస్తుగానే పునరావాస కేంద్రాలు ఏర్పడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. రాజేష్, మొత్తం మీద రానున్నటువంటి 4 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండనున్నాయి. రైట్, థ్యాంక్ యూ వంశీ. ఇవాళ తెలంగాణలో కొన్ని జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఇప్పటికే 2 జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది, అలాగే 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. తెలంగాణకు మరోసారి వాన ముప్పు పొంచి ఉంది. సో ఇప్పటికైనా ప్రభుత్వం అప్రమత్తమై మళ్ళీ మొన్న జరిగినటువంటి భారీ నష్టం ఆ స్థాయిలో జరగకుండా ఖచ్చితంగా నివారించాలని ప్రజలు కూడా కోరుతూ ఉన్నారు.